సో ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1లో వచ్చిన ఎకానమీ పేపర్ యొక్క 2025 POకి చూద్దాం. గ్రూప్ వన్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 2025 పేపర్ 25. సో ఫోర్త్ పేపర్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఎలా వచ్చింది, దానికి ఆన్సర్ ఏం రాయాలి. సో ఈ సిరీస్ పేరు వచ్చేసి గ్రూప్ 1 PYQ ఎనాలిసిస్. సో ఈ రోజు నుంచి మనం గ్రూప్ 1 PYQ ఎనాలిసిస్ అనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎనాలిసిస్ సిరీస్. సో మనకున్న సిలబస్లో ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వచ్చింది. అదేనా అంటే ఛాయిస్ ఉన్నప్పటికీ కొన్ని చాప్టర్స్ హై ప్రియారిటీలో ఉంటాయి. సో ఎక్స్టర్నల్ సెక్టర్ ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు చూస్తే ఏ వచ్చేసి ఎక్స్టర్నల్ సెక్టర్ నుంచి, బి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎనలైజ్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ యాజ్ వెల్ యాజ్ అన్పేయబుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమున్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్యాడ్కి బిఓపికి కామన్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి, డిస్కస్ దేర్ ఇంప్లికేషన్స్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. సో ఇది మొత్తం 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ గురించి రాయటం, రెండో పార్ట్ వచ్చేసి దాని యొక్క ఇంప్లికేషన్స్ ఇండియన్ ఎకానమీ మీద ఎలా ఉంటుంది. అయితే రెండో క్వశ్చన్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూడండి. డిస్కస్ హౌ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాటిల్ నెక్స్ హిండర్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు అడ్రస్ దెమ్. సో దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. ఆన్సర్ రైటింగ్ కనుక మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు లేదంటే ఫైనల్ ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఎలా రాయాలో నేను చెప్తాను. క్వశ్చన్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూజ్ చేసుకోవటమే ఉత్తమం, ఎందుకంటే దానికి రెడీమేడ్ కంటెంట్ ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ కనుక చూజ్ చేసుకుంటే దానికి లాట్ ఆఫ్ స్కీమ్స్ కానీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కానీ యాడ్ చేయాలి. దానికి డేటా డిఫిషియన్సీ ఉంటుంది. సో సరైన డేటా ఉండకపోవచ్చు. అదే ఫస్ట్ది అయితే యూపీఎస్సీలో కూడా అడుగుతారు, గ్రూప్ 1లో అడుగుతారు. సో వెరీ ఇంపార్టెంట్ జనరల్ క్వశ్చన్, అది అంత డిఫికల్ట్ క్వశ్చన్ కాదు. సో మనము ఫస్ట్ క్వశ్చన్ అనాలిసిస్ చేసి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సో మీరు ఫస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కనుక మీరు రాయాల్సి వస్తే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ బిఓపి. కీవర్డ్స్ ఎనాలిసిస్ చేసిన తర్వాత వాటిని మీరు డిఫైన్ చేయాలి. సో జనరల్ స్టడీస్లో మీకు డెఫినేషన్ అనేది జనరల్గా మీరు రాయొచ్చు. క్యాడ్ అనే దానికి జనరల్గా మీకు నచ్చిన టర్మ్స్లో డెఫినేషన్ రాయొచ్చు, అంటే దాన్ని ఇంట్రడక్షన్ అంటాం. సో కన్క్లూజన్లో బాడీలోకి వచ్చేసరికి ఫ్యాక్టర్స్ టచ్ చేయాలి. ఓకే, అలాగే దేర్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ టచ్ చేయాలి. సో మనకి కన్క్లూజన్ ఉంటుంది. కన్క్లూజన్లో హౌ టు అడ్రస్ దెమ్ అనేది 2-3 లైన్స్లో రాయాలి. సో వే ఫార్వర్డ్ అని కూడా చెప్పు. కన్క్లూజన్ వచ్చేసి 2-3 లైన్స్లో ఉండాలి. సో మనకి ఇంట్రడక్షన్ 4 to 5 లైన్స్ ఉండొచ్చు. సో ఇంట్రడక్షన్ వచ్చేసి 4 to 5 లైన్స్ ఉండొచ్చు. సో బాడీ మ్యాక్సిమం ఏదైతే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉందో ఫ్యాక్టర్స్ అయినా ఇంప్లికేషన్స్ అయినా ఈ రెండు బాడీలో ఉండేలాగా చూసుకోవాలి, ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్లికేషన్స్. సో మూడోది వచ్చేసి కన్క్లూజన్. సో కన్క్లూజన్లో వచ్చేసి సో ఎలాంటి స్టెప్స్ టేకప్ చేయాలి టు కంట్రోల్ ద క్యాడ్ అలాగే బిఓపి క్రైసిస్, అది మీరు 2-3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అంతకుమించి గ్రేట్ స్కిల్ ఏం అక్కర్లేదు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి. సో సేమ్ స్ట్రక్చర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న రియల్ ఎగ్జామ్లో అయినా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో నౌ వీఆర్ ప్రొసీడింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో అనలైజ్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ ఇంక్రీజింగ్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అండ్ దేర్ ఇంప్లికేషన్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో హియర్ ఇక్కడ చూడండి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటో ఫస్ట్ మీరు డిఫైన్ చేయమని చెప్పినాను. సో ఎలా డిఫైన్ చేస్తారు,
కరెంట్ అకౌంట్ డిఫిసిట్ అనేది జనరల్గా ఒక కంట్రీ యొక్క ఇంపోర్ట్స్ గనక ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, వెన్ ఇంపోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎక్స్పోర్ట్స్, ఆబ్వియస్లీ మన మనీ అనేది వేరే కంట్రీస్లోకి వెళ్తుంది. సో ఇది కంపల్సరీగా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. సో కరెంట్ అకౌంట్లో దీన్ని మనం ట్రేడ్ అంటాం. సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ నెగిటివ్గా ఉండొచ్చు. సో ట్రేడ్ ఇన్ గూడ్స్ యాజ్ వెల్ యాజ్ సర్వీసెస్, ఇది నెగిటివ్గా ఉంటే డిఫిసిట్. అలాగే ట్రాన్స్ఫర్స్ అనేది రెండోది ఉంటుంది. సో ట్రాన్స్ఫర్స్, సో భారతదేశం యొక్క ప్రజలు వేరే దేశాలలో వర్క్ చేసుకుంటూ అక్కడ నుంచి ఇండియాకి పంపించే అమౌంట్ని కూడా ట్రాన్స్ఫర్స్ అంటాం, అది కరెంట్ అకౌంట్లో ఉంటుంది. సో ఇది కూడా ఈ అమౌంట్ని ఇంక్లూడ్ చేయాలి. సో మూడోది వచ్చేసి నెట్ పేమెంట్స్ అని చెప్పు. నెట్ పేమెంట్స్ అంటే విదేశీ పౌరులు ఇండియాలో పనిచేస్తూ అలాగే మన పౌరులు విదేశాల్లో పనిచేస్తున్నప్పుడు సో ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్స్ అని ఉంటాయి. సో వేజెస్, ల్యాండ్, లేబరు, ప్రాఫిట్స్ ఇవన్నీ ఉంటాయి. వీటిని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, ఇంకొక మన విదేశీయులు ఇక్కడ నుంచి వేరే వాళ్ళ మదర్ కంట్రీకి పంపిస్తారు, మన వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తారు. సో వీటిని మొత్తాన్ని, సో రెమిటెన్సెస్, ట్రాన్స్ఫర్స్ అనేవి రెమిటెన్సెస్. సో ఇక్కడ వచ్చి నెట్ పేమెంట్స్ అని వచ్చేసరికేమో ఫ్యాక్టర్స్ ఆఫ్ పేమెంట్స్ తీసుకుంటాం. సో ఇవన్నీ కలిపితేనే క్యాడ్. సో ఇందులో ఒక కాంపోనెంట్ ఎక్కువగా ఉండి రిమైనింగ్ అనేది చాలా తక్కువగా ఉన్నాయనుకో డిఫిసిట్ రావచ్చు. సో జనరల్గా ఈ రెండు మనకు ఫేవరబుల్గానే ఉంటాయి, అంటే పాజిటివ్ ఉంటుంది. బట్ ఈ పాజిటివ్ని ఇది డామినేట్ చేసింది. సో ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ లెస్ దాన్ ద ఇంపోర్ట్స్, ఇక్కడ నెగిటివ్ రావడం వల్ల రిమైనింగ్ టూలో పాజిటివ్ ఉన్నా కూడా మనకి ఆల్వేస్ కరెంట్ అకౌంట్ డిఫిసిట్ ఉంటుంది. సో CAD is nothing but trade in deficit and net invisible deficit. So India's CAD present మీ దగ్గర ఫిగర్ ఉంటే కనుక you have to mention this is the 2025 data, almost 13.2 billions or 1.3% of the GDP we are facing the deficit in current account. So this current account deficit is financed by the capital account. So capital account లో మనకి ఏముంటాయి జనరల్గా, సో క్యాపిటల్ అకౌంట్లో జనరల్గా మనకు సర్ప్లస్ ఉంటుంది క్యాపిటల్ అకౌంట్లో. సో ఏమేమి ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్స్ జనరల్లీ ఎఫ్డిఐ, ఎఫ్పిఐ, అలాగే బారోయింగ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. సో ఫారిన్ పీపుల్ ఇండియన్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఫారిన్ పీపుల్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, సో బ్యాంక్ అకౌంట్స్. సో ఇవన్నీ జనరల్గా క్యాపిటల్ అకౌంట్లో ఉంటాయి. సో ఇది మనకు జనరల్గా పాజిటివ్గా ఉంటుంది, మెనీ టైమ్స్ పాజిటివ్గానే ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే డిఫిసిట్ ఉందో అంటే ఇంపోర్ట్స్ ఎక్కువ అవడం వల్ల మన దేశంలో కరెన్సీ వేరే వాళ్ళకి ఎక్కువ పే చేయాలి. ఆ కరెన్సీ మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ డిఫిసిట్ని మనము క్యాపిటల్ అకౌంట్లో, అంటే డాలర్స్ క్యాపిటల్ అకౌంట్ నుంచి డాలర్స్ ఇండియాలోకి వస్తాయి, కరెంట్ అకౌంట్ నుంచి బయటకు వెళ్తాయి, అలా చెప్పుకోవచ్చు. Deficit of the current account is repaid or compensated through capital account surplus. సో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చింది. సో కరెంట్ అకౌంట్ క్యాడ్ ఒకటే అడిగిండు, క్యాపిటల్ అకౌంట్ గురించి అడగల. సో రెండోది ఏం అడిగిండు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని అడిగిండు. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్. సో ఈ మూడు అకౌంట్స్లో మనీ అనేది ఇండియాకి ఎక్కువ వస్తుందా, ఇండియా నుంచి ఎక్కువ పోతుందా డిసైడ్ చేస్తే మనకు బిఓపి వచ్చింది. సో ఈ మూడు మనం కంబైన్ చేసినప్పుడు ఇఫ్ మనీ ఈజ్ గోయింగ్ మోర్ దాన్ ఫ్రమ్ ఇండియా టు అదర్ కంట్రీస్ దెన్ బిఓపి క్రైసిస్. సో బిఓపి క్రైసిస్ క్యాపిటల్ అకౌంట్లో కూడా నెగిటివ్ ఉంది, కరెంట్ అకౌంట్లో కూడా నెగిటివ్ ఉంది. అప్పుడు మనము డాలర్స్ కానీ ఫారిన్ కరెన్సీని మనం ఇండియాలో ఉన్న కరెన్సీ ద్వారా మాత్రమే పే చేయాలి. సో అప్పుడు రూపీ అనేది జనరల్గా వీక్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఫారిన్ కరెన్సీకి డిమాండ్ ఏర్పడిద్దో ఆర్బిఐ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ బయటికి తీయాల్సిన అవసరం ఏర్పడింది. సో అదే మనకి క్యాడ్ నెగిటివ్ ఉండి క్యాపిటల్ అకౌంట్ పాజిటివ్ ఉంటే ఇక్కడ డబ్బులు తీసి ఇక్కడ చేయగలుగుతాం. ఈ రెండు కూడా నెగిటివ్ అయినప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటాం. అప్పుడు మనం అప్పుడు దాకా అక్యుములేట్ చేసిన ఫారెక్స్ రిజర్వ్స్ అనేది కంపల్సరీగా బయటకు తీయాలి. అవి రూపీ వీకెన్ అవ్వకుండా ఆ డాలర్స్ మనం మార్కెట్లో రిలీజ్ చేసి ఆర్బీఐ సో రూపీని స్టెబిలైజ్ చేసింది. సో ఆర్బీఐ ఇంటర్వెన్స్ టు మేనేజ్ ద బిఓపి డిసీక్విలిబ్రియం.
So this is all about the introduction you have tried. So introducing the what is current account deficit and what is balance of payment crisis you have to write. So next one వచ్చేసి సో ఫ్యాక్టర్స్ కదా వాడు అడిగింది మనం. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏముంది, ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డిఫిసిట్ అంటే మనము బయట దేశాలకి పే చేసే కరెన్సీ ఎక్కువ ఉండటం, మనకు వచ్చే కరెన్సీ ఎక్స్పోర్ట్స్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇంపోర్ట్స్ చేసుకుంటే గూడ్స్ని కనుక వేరే వాళ్ళకి మనం డబ్బులు పే చేయాలి. సో ఏ అయితే వస్తువులు ఇండియాలో దొరకవో అవి కంపల్సరిగా బయట నుంచే తెచ్చుకోవాలి, దానికి మనం మనీ పే చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే ఆయిల్ ఇంపోర్ట్స్ ఖచ్చితంగా ఇండియాలో క్రూడ్ ఆయిల్ అనేది చాలా రేర్గా దొరికింది. మోస్ట్ ఆఫ్ ద టైం ఆల్మోస్ట్ యూ కెన్ సీ 85% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ మన ఇండియాలో మనం వాడే మొత్తం క్రూడ్ ఆయిల్లో 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇండియాలోకి ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. అంటే ఏంటి, వెస్ట్ ఆసియాలో కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా, వేరే కంట్రీస్లో ఎక్కడైతే ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్లో క్రైసిస్ వచ్చినా ఆయిల్ రేట్లు పెరుగుతాయి, ఆబ్వియస్లీ మనం పే చేసే మనీ కూడా పెరుగుతాయి, దెన్ కరెంట్ క్యాడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్ ఆర్ ప్రీసియస్ మెటల్స్. సో ప్రీసియస్ మెటల్స్ అని చెప్పు. సో ప్రీసియస్ మెటల్స్ అంటే ఏంటంటే గోల్డ్, సిల్వరు ఇండియాలో సంస్కృతికి పరంగా ఓకే మ్యారేజెస్ అయినా దేనికైనా సరే గోల్డ్ కంపల్సరీగా కావాలి. సో ఇండియన్ పీపుల్ ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ ద గోల్డ్. కాబట్టి గోల్డ్ అనేది ఇండియాలో రిజర్వ్స్ లేవు. కోలార్ ఫీల్డ్లో గోల్డ్ ఉన్నప్పటికీ అది మైన్ పనిచేయట్లేదు, అక్కడ నుంచి ఎక్స్కవేట్ చేసే గోల్డ్ మనకు సరిపోదు. సో సౌత్ ఆఫ్రికా నుంచో, రష్యా నుంచో, లేదంటే అదర్ ఆఫ్రికన్ కంట్రీ నుంచో కంపల్సరీగా గోల్డ్ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే దానికి మనం డబ్బులు పే చేయాలి. సో గోల్డ్ ప్రీసియస్ మెటల్స్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో దీని ద్వారా మనీ బయటకు వెళ్ళిపోద్ది, క్యాడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాన్ ఆయిల్ కమోడిటీస్, కోలు, ఫర్టిలైజర్స్ అండ్ ఇవి రెండు కూడా. సో ఆస్ట్రేలియా నుంచి మనం కోల్ ఇంపోర్ట్ చేసుకుంటాం, మన దగ్గర కోల్ ప్రొడక్షన్ ఉన్నప్పటికీ హై గ్రేడ్ క్వాలిటీ ఆఫ్ కోల్ లేకపోవడం. రెండోది వచ్చేసేమో క్వాంటిటీ, మనం రోజు తీసే క్వాంటిటీ మనకి పవర్ జనరేషన్కి సరిపోకపోవడం వల్ల కోల్ అనేది మనం బయట కంట్రీస్ నుంచి తెచ్చుకుంటాం, దానికి మనం మనీ పే చేయాలి. అలాగే ఫర్టిలైజర్స్. సో ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే కనుక మోడీ ఆల్ చీఫ్ మినిస్టర్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఫర్టిలైజర్స్ అనేవి జనరల్గా వెస్ట్ ఆసియా మీద డిపెండ్ అయి ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ ఆ కంట్రీస్ నుంచే ఫర్టిలైజర్స్ కూడా వస్తాయి. సో ఇక్కడ టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి రాబోయే అగ్రికల్చర్ సీజన్కి మనకి ఫర్టిలైజర్స్ అవైలబిలిటీ తక్కువ ఉండొచ్చు, దానికి ఆల్టర్నేట్ థింగ్స్ ఇప్పుడే ఏర్పాటు చేసుకోండి అని చెప్పింది. అంటే ఏంటి, ఫర్టిలైజర్స్ కూడా ఇండియాలో తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నాయి, బయట నుంచి మాత్రమే మనం ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాం. సో ఇవి గోల్డ్ ఇంపోర్ట్స్, అలాగే నీకు కోల్ ఇంపోర్ట్స్, అలాగే నీకు ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్, వీటన్నిటికీ మనం మనీ పే చేస్తాం. సో వీక్ కాంపిటేటివ్నెస్. సో ఇక్కడ వచ్చేసి మనము గూడ్స్ తయారు చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనీ వస్తాయి మనకి. బట్ ప్రాబ్లం ఏంటంటే మన గూడ్స్ తయారీ విధానంలో మన గూడ్స్ కాస్ట్ ఎక్కువ ధర పలుకుతాయి. ఓకే, సో ఒక పెన్ని ఇండియాలో తయారు చేసినారు, చైనాలో తయారు చేసినారు, సో రెండు ఒకటే ఫంక్షన్ చేస్తున్నాయి. ఇండియా తయారీ ధర ఎక్కువ కాబట్టి ఎక్కువ రేటుకి అమ్మాలి, చైనా తయారీ ధర తక్కువ రేటు కాబట్టి తక్కువకే వాళ్ళు అమ్ముకుంటారు. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ పెన్నుకు డిమాండ్ ఉంటుంది అంటే చైనా వాళ్ళకే డిమాండ్ ఉంటుంది. సో మనకి కాంపిటేటివ్నెస్ అంటే ఏం చెప్తారంటే మన వస్తువులు వేరే వస్తువులతో కంపీట్ అవుతున్నాయా, వాళ్ళకన్నా తక్కువ రేటుకి ఇవ్వగలుగుతామా. సో అలాంటి తక్కువ రేటుకి ఇచ్చే అవకాశం ఇండియన్ గూడ్స్కి చాలా తక్కువ ఉంది, ఎందుకంటే తయారీ ధరే ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ హయ్యర్. సో ఇదొక ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక వస్తువు ఒక ఫ్యాక్టరీలో తయారైన దగ్గర నుంచి వేరే కంట్రీకి వెళ్ళేంత వరకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువగా ఉంది. అలాగే లిమిటెడ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, మనం సేమ్ వస్తువులు తయారు చేస్తున్నాం కానీ కొత్త కొత్త వస్తువులు తయారు చేయలేకపోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కొత్త వస్తువులకు డిమాండ్ ఉన్నప్పుడు మన వస్తువులు ఎవరు కొనరు. సో ల్యాక్ ఆఫ్ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్, పూర్ క్వాలిటీ స్టాండర్డ్స్, మనం తయారు చేసే వస్తువు మనం యూరోప్కో లేదంటే అమెరికాకో పంపిస్తున్నాం, వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, వాటిని రీచ్ అవ్వకపోతే మన వస్తువులు వాళ్ళు కొనరు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ లేకపోవడం. ఎంఎస్ఎంఈ ఇంటిగ్రేషన్, గ్లోబల్ వాల్యూ సప్లై చైన్ అంటాం. సో చిన్న మధ్య తరహా పరిశ్రమలు తయారు చేసే వస్తువులు ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళలేకపోతున్నాయి, అవి ఫిక్స్డ్ మార్కెట్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాయి. సో వీటిని మనం ఏమంటామంటే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ అంటాం.
సో వీక్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, మన ఎక్స్పోర్ట్స్ బయట దేశాల్లో మంచిగా పెర్ఫామ్ చేయకపోవడానికి రీజన్స్ ఇవి. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే బాగా పెర్ఫామ్ చేయవో మనకు వచ్చే మనీ తగ్గిపోద్ది, మనం పే చేసే మనీ ఈ 3 కారణాల వల్ల పెరుగుతాయి. అర్థమైందా? సో ఇంపోర్ట్ ఇంటెన్సివ్ గ్రోత్. సో మన దగ్గర సెల్ ఫోన్లు ఎక్కువగా కొంటారు, మీకు తెలుసు 140 కోట్ల పైన జనాభా ఉన్నారు. సో ఇంతమంది సెల్ ఫోన్స్ కొన్నప్పుడు సెల్ ఫోన్స్ తయారీ ఇండియాలో జరిగింది అనుకోండి, ఆ కంపెనీకి లాభం, తక్కువ ఖర్చుకు వస్తాయి. బట్ సెల్ ఫోన్ అసెంబ్లీ మాత్రమే జరుగుతుంది, దానికి కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువులు కాంపోనెంట్స్ కావచ్చు, చిప్స్ కావచ్చు, ఏ అయినా సరే వేరు వేరు దేశాల నుంచి వస్తున్నాయి. అంటే ఏంది, అవన్నిటికీ డబ్బులు పే చేసి ఇండియాకి తీసుకొచ్చి వాటిని జస్ట్ అసెంబుల్ చేసి ఒక సెల్ ఫోన్గా మారుతున్నారు ఇండియాలో. ఆ కాంపోనెంట్స్ కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేసుకుంటే ప్రతి రూపాయి ఇండియాలోనే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యింది, ఇండస్ట్రియల్గా ప్రాఫిట్స్ వస్తాయి, కొత్త కంపెనీలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో అయితే మన గ్రోత్, మన ఎకానమీ గ్రోత్ అనేది హెవీగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయింది. సో వీఆర్ ఇంపోర్టింగ్ క్యాపిటల్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంటర్మీడియటరీస్, ఇవన్నీ బయట దేశాల నుంచి తీసుకొచ్చి ఫైనల్ ప్రొడక్ట్ అయిన మొబైల్ కానీ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ కానీ అన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో దీనివల్ల అసెంబుల్డ్ కాస్ట్ మాత్రమే మనం రాబడుతున్నాం కానీ కాంపోనెంట్ కాస్ట్ రాబట్టట్లా. సో లో డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్. సో మనం జస్ట్ అసెంబుల్ మాత్రమే కాబట్టి ఆల్ ద మనీ గోస్ టు ద ఫారిన్ కంట్రీస్ బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ ద రా మెటీరియల్. సో ఇది కూడా ఒక కారణం. సో మనకి క్యాడ్ పెరగడానికి మేజర్గా 4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్, ఆయిల్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్. సెకండ్ వన్ ఈజ్ ప్రీసియస్ మెటల్స్ ఇంపోర్ట్, ఫర్టిలైజర్స్ ఇంపోర్ట్, కోల్ ఇంపోర్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కాంపిటేటివ్నెస్ ఫర్ అవర్ ఎక్స్పోర్ట్ గూడ్స్ అండ్ ఫైనల్లీ ఇంపోర్ట్ ఇంటెన్సివ్ గ్రోత్. సో మనము ఎక్స్పోర్ట్ చేయాలి కానీ మనం ఇంపోర్ట్ చేసుకుని అసెంబుల్ చేయడం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద ఎకానమీ. సో ఇంకా చూసుకుంటే కనుక, సో ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఆపరేట్ అవుతున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ అన్ని వాళ్ళ దేశాలకు తరలిస్తారు. సో ప్రాఫిట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాడ్ ట్రాన్స్ఫర్స్. ఫారిన్ కంపెనీస్ ఇండియాలో ఎక్కువైనప్పుడు వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని మదర్ కంట్రీస్కి వెళ్ళిపోతాయి. సో దీనివల్ల ఆ డబ్బు ఇండియాలో ఉండదు. మనం ఆదానీని అంబానీని తిడతాం, ఎందుకని ఇండియన్ కాబట్టి. అదే ఫారిన్ వాడు కేఎఫ్సి వాడు, బిల్ గేట్స్, గూగుల్ కంపెనీ వాడు ఇక్కడ ఎంత లాభాలు తీసుకున్నా మనం ఏమనం. బట్ ఆ లాభాలు ఇండియాలో ఉంటాయంటే ఉండవు. అదే ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ అయితే ఆ లాభాలు ఇండియాలోనే ఉంటాయి. సో ఇక్కడ ఫారిన్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడ ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకొని తీసుకెళ్తారు. సో దానివల్ల క్యాడ్ పెరిగింది. అలాగే అప్పులు మనం తీసుకున్నప్పుడు అప్పుల మీద వడ్డీలు కట్టాలి. సో దానివల్ల క్యాడ్ పెరిగిద్ది. సో మూడో వచ్చేసి, సో ఏదైనా కంపెనీలో షేర్లు వాళ్ళు కొన్నప్పుడు ఫారినర్స్ ఆ షేర్కి వచ్చే డివిడెండ్స్ కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారు. సో వీటినే మనము ప్రైమరీ ఇన్కమ్ అవుట్ ఫ్లోస్ అంటాం. ప్రైమరీ ఇన్కమ్ అవుట్ ఫ్లోస్ ఆర్ హయ్యర్ ఇన్ ఇండియా. విదేశీయులు ఇండియాలో ఉండి బిజినెస్ చేసి సంపాదించుకుని వాళ్ళ దేశానికి తీసుకెళ్తున్నారు అంటే మనీ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, దట్ ఇండికేట్స్ క్యాడ్ ఇంక్రీజింగ్. ఓకే, సో వాలటైల్ క్యాపిటల్ ఫ్లోస్. మనకి ఎఫ్డిఐ అయితే కనుక ఇది ఇండియాకు వస్తే కనీసం 20-30 ఇయర్స్ ఉండే అవకాశం ఉంది. అదే ఎఫ్పి అయితే, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అయితే, వాళ్ళు ఎనీ టైం ఇండియా నుంచి విత్డ్రా అవ్వచ్చు. ఇక్కడ లాభాలు రావట్లేదా, ఎఫ్పిఐస్ ఆర్ నథింగ్ బట్ పర్చేజింగ్ షేర్స్ ఇన్ ద ఇండియన్ కంపెనీస్. ఆ కంపెనీ కనుక లాభాలు ఇస్తే వాళ్ళ షేర్లు కంటిన్యూ చేస్తారు, లాభాలు లేకపోతే షేర్లు కంటిన్యూ చేయరు, ఇమీడియట్గా అమ్మకు దొబ్బేసి వాళ్ళు బారిపోతారు. అంటే ఏంటి, ఇక్కడ షార్ట్ టర్మ్ ఎఫ్పిఎస్ ఆర్ మోర్ ప్రాబ్లమాటిక్ ఫర్ ద క్యాడ్. ఓకే, వాళ్ళు షేర్ని డాలర్స్లోకి మార్చుకోవడం లేదంటే యూరోలోకి మార్చుకోవడం చేసి ఇమీడియట్గా జంప్ అయిపోతారు ఇండియా నుంచి. దానివల్ల కూడా మన ఫారెక్స్ రిజర్వ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోద్ది. సో ఇదొక ఇష్యూ, వాలటైల్ క్యాపిటల్ ఫ్లోస్. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. సో మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ నథింగ్ బట్ డెప్ట్, మనం వేరే దేశాల నుంచి అప్పు తీసుకున్నాం, ఆ అప్పుకి మనము ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. డెప్ట్ సర్వీసింగ్ అంటే ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సో ఎక్కువ అప్పులు తెచ్చుకుంటే ప్రతి సంవత్సరము ప్రతి నెలలో మనము బయట దేశాలకు పే చేసే అమౌంట్ పెరిగింది. అంటే ఇక్కడ మీకు క్యాడ్ అంటే ఏంటంటే ఇండియాలోకి ఎక్కువ డబ్బు పోతుందా, ఇండియా నుంచి ఎక్కువ డబ్బు బయటకు పోతుందా. సో ఈ కారణాలు అనాలిసిస్ చేసినప్పుడు ఇండియా నుంచి బయటకు వెళ్ళే డబ్బే ఎక్కువ ఉంది, దానివల్లే కరెంట్ అకౌంట్ ఎప్పుడు చూసినా లోటులో ఉంటుంది. క్యాడ్ ఇస్ నథింగ్ బట్ కరెంట్ ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డిఫిసిట్. డిఫిసిట్ అంటే లోటు అని చెప్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి
ఎక్స్చేంజ్ రేట్ డిప్రిసియేషన్ ప్రెజర్. సో ఇక్కడ ఒక డాలర్కి 90 రూపీస్ ఉంది అనుకోండి, $1 = 90 రూపీస్. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే, సో ఫారినర్స్ కనుక ప్రాఫిట్స్ వస్తే వాళ్ళు ఇండియాలో ఉంటారు. సో ఎక్కువ డాలర్స్ పే చేయటం వల్ల ఫారినర్స్కి అంటే ఎక్కువ రూపీస్ పే చేయటం వల్ల ఫారినర్స్కి లాభాలు తగ్గిపోతాయి. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి లక్ష రూపాయలు ఇండియాలో ఎర్న్ చేసిన అనుకుందాం, ఒక ఫారినర్. లక్షకి ఎన్ని డాలర్లు వస్తాయి? $100 రేటు మీద. సో ఆల్మోస్ట్ మనకి $1000 దాకా వస్తాయి. సో $1000 వస్తాయి అనుకుందాం, $1000 వస్తాయి. సో ఇది $100 రేటు మీద, 100 రూపీస్ రేటు మీద 100 × 100 10,000, $1000 దాకా వస్తాయి. అదే నీకు ఒక డాలర్కి $50 అనుకోండి, అంటే అప్పుడు $2000 వస్తాయి. సో విదేశీయుడు ఇండియాలో $1,00,000 లాభం ఆర్జించిండు. అది ఒక డాలర్కి $50 అయితే అతను $2000 ఇండియా నుంచి తీసుకెళ్తాడు. ఒక డాలర్కి $100 అయితే కనుక అతను $1000 మాత్రమే తీసుకెళ్తాడు. అంటే నీకు రూపీ డిప్రిషియేట్ అవుతుందంటే ఫారినర్స్కి వచ్చే ప్రాఫిట్స్ తగ్గుతున్నట్టు. అప్పుడు ఏం చేస్తారు? ఆబ్వియస్లీ ఇక్కడ లాభాలు ఏం రావు, మన డబ్బులు మనం తీసుకొని బయటకు వెళ్ళిపోదాం, మన మదర్ కంట్రీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అంటే ఎక్స్చేంజ్ రేట్ వల్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి మనీ బయట దేశాలకు వెళ్ళిపోద్ది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ డిఫిషిట్. సో ఇవి క్యాడ్కి యాజ్ వెల్ యాజ్ బీఓపికి రెండిటికి కారణాలు. సో ఎందుకు కరెంట్ ఖాతా లోటు అనేది పెరుగుతుంది, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఎందుకు వస్తుందంటే దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. ఓకే, సో ఇంప్లికేషన్. సో క్యాడ్ పెరగటం వల్ల, అలాగే బీఓపి పెరగటం వల్ల ఇండియన్ రూపీ, సో ఎప్పుడైతే ఫారినర్స్ డాలర్స్ ఇండియా నుంచి తీసుకెళ్తారో మన దగ్గర ఉన్న డాలర్స్ అవైలబిలిటీ తగ్గిపోద్ది. సో అప్పుడు మనం ఎక్కువ రూపీస్ ఇచ్చి డాలర్ కొనాలి. అంటే విదేశీ పెట్టుబడులు ఇండియా నుంచి వెళ్ళిపోతే గనక వాళ్ళతో పాటు డాలర్స్ యూరోస్ వెళ్ళిపోతాయి. మన దగ్గర డాలర్స్ యూరోస్ అవైలబిలిటీ తగ్గిపోద్ది. అప్పుడు మనం మార్కెట్లో వాడు చెప్పిన రేటుకి కొనాలి. దీనివల్ల ఏమవుతుందంటే రూపీలో తరుగుదల వచ్చింది, రూపీ డిప్రిషియేషన్. సో క్యాడ్ అంటే విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవటం, బీఓపీ క్రైసిస్ అంటే విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోవటం. సో ఇక్కడ ఉన్నటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోవటం. సో ఇది ఫస్ట్ ఇంప్లికేషన్. సో రూపీ తరుగుదల. ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్. సో మనకి ఎప్పుడైతే $80 ఒక బ్యారల్ ఉంది అనుకుందాం, $80 ఉంది ఒక 1 బ్యారల్ ఆయిల్. 1 బ్యారల్ అంటే ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ ఇమాజిన్ లైక్ 100 లీటర్ల క్రూడ్ ఆయిల్ ధర $80 ఉంది అనుకుందాం. సో అది ఇండియాకి వచ్చినప్పుడు ఒక రేట్ ఉంది. అదే క్రూడ్ ఆయిల్ ధర $100లకు పెరిగింది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పెట్రోల్ కాస్ట్ పెరిగింది, డీజిల్ కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి కదా. అంటే ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే బయట దేశాల మీద ఆధారపడి ఉన్నామో ఆ వస్తువులు ఇండియాలోకి వచ్చినప్పుడు అన్ని రకాలుగా పెరుగుదల నమోదవుతుంది. దానివల్ల కన్జ్యూమర్స్ ఎక్కువ రేటు పెట్టి అవి కొనాలి. సో దీన్నే ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇంపోర్టెడ్ లెడ్ ఇన్ఫ్లేషన్. వెన్ ఎవర్ ఆయిల్ ప్రైసెస్ ఆర్ ఇంక్రీజ్డ్, ఆబ్వియస్లీ ఉప్పు పప్పు అన్నీ పెరుగుతాయి, కూరగాయలు కూడా పెరుగుతాయి ఇండియాలో. దీన్నే మనం ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అంటాం. సో రిజర్వ్స్ డిప్లీషన్. సో ఎప్పుడైతే రూపీ వీకెన్ అయిందో, ఎప్పుడైతే డాలర్స్ కానీ ఫారెక్స్ రిజర్వ్స్ కానీ తగ్గిపోతా ఉన్నాయో, సో రూపీ తగ్గిపోయినప్పుడు ఆ రూపీని స్టెబిలైజ్ చేయడం కోసం ఆర్బీఐ తన దగ్గర ఉన్న ఫారెక్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. సో మన దగ్గర $600 బిలియన్ ఉన్నాయి ఫారెక్స్. ఓకే, ఒక డాలర్ అనేది $100 అయింది అనుకుందాం. సో ఒక డాలర్ని $90కి తీసుకురావాలంటే డాలర్ అవైలబిలిటీ పెంచాలి. ఇప్పుడు ఈ $600 బిలియన్ నుంచి ఆర్బీఐ ఏం చేసిందంటే మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అవైలబిలిటీ ఆఫ్ డాలర్ ఫర్ ఇండియన్ పీపుల్ ఇంక్రీజెస్, దెన్ ద రేట్ డిక్రీజెస్. ఒక డాలర్ అనేది $90కి $80కి అలా పడిపోతా ఉంటుంది. అంటే ఓవరాల్గా మన దగ్గర రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఆ కంట్రీ సేఫ్లో ఉన్నట్టు. సో ఎప్పుడైతే రూపీ డిప్రిషియేట్ అయ్యి రిజర్వ్స్ నుంచి మనం కదిలిస్తామో రిజర్వ్స్ డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. దెన్ అవర్ ఎక్స్టర్నల్ కాంపిటేటివ్నెస్ డిక్రీజెస్, అవర్ ఎక్స్టర్నల్ స్టాటస్ డిక్రీజెస్, రిజర్వ్స్ మీద ఇంపాక్ట్ పడేది. సో రైజింగ్ ద ఎక్స్టర్నల్ డెప్ట్. సో మనము $100 అప్పు తీసుకున్నాం, $1000 అప్పు తీసుకున్నాం. ఎప్పుడు
ఒక డాలర్ ఈజ్ ఈక్వల్డ్ 80 రూపాయలు ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఒక డాలర్ అనేది 90 రూపాయలుగా మారింది. సో ఇప్పుడు నువ్వు తిరిగి పే చేసేటప్పుడు ఒక్కొక్క డాలర్కి 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. అంటే నువ్వు $1000 అప్పు తీసుకున్నప్పుడు 80 రూపాయల రేటుని పే చేస్తే తక్కువ ఇండియన్ కరెన్సీ ఇవ్వాలి. అదే నువ్వు $1000 అప్పు తీసుకున్నది 90 రూపాయలు ఉన్నప్పుడు రీపే చేస్తున్నావు. అంటే ఏంటి, ఇండియన్ రూపీస్ ఎక్కువ ఇవ్వాలి కదా. అంటే మనం పక్క దేశాలకి నుంచి తెచ్చిన డెప్ట్ తీర్చే క్రమంలో వీ హ్యావ్ టు పే మోర్. అది కూడా ఒక ఇంప్లికేషన్, రైజింగ్ ద ఎక్స్టర్నల్ డెప్ట్ సర్వీస్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి సావరెన్ క్రెడిట్ రేటింగ్ రిస్క్. సో మనకి పిచ్చి మూడి స్టాండర్డ్ అండ్ పూర్, ఇవి గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్. ఒక కంట్రీ యొక్క రేటింగ్, కరెన్సీ కావచ్చు, వాళ్ళ ఎకానమీ బాగున్నప్పుడు ఆ కంట్రీకి గుడ్ అనే రేటింగ్ ఇస్తారు. అక్కడికి పెట్టుబడిదారులు వస్తారు. సో ఎందుకంటే ఆ ఎకానమీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, కరెన్సీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, అక్కడ మనం పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. సో ఎప్పుడైతే రూపీ వీకెన్ అయిందో, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయినాయో, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందో, ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే లో గ్రేడ్ రేటింగ్ ఆ కంట్రీకి ఇస్తాయి. అప్పుడు పెట్టుబడి పెట్టే వాళ్ళు రారు. మన 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 మనం అప్పు తీసుకుందా ఉన్నా కానీ వేరే కంట్రీ వాళ్ళు ఆలోచనలో పడతారు. ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే మేము అప్పు ఇస్తామని చెప్తా ఉంటారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే మన కంట్రీ యొక్క స్టేటస్ రేటింగ్ అనేది గ్లోబల్ ఏజెన్సీస్ తగ్గిస్తూ ఉంటాయి. దానివల్ల డెప్ట్ బికేమ్ కాస్ట్లీ. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో డిక్రీజెస్. దీస్ ఆర్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిక్రీజింగ్ ద రేటింగ్ బై గ్లోబల్ ఏజెన్సీస్. సో డ్యాంపెన్డ్ ఎకనామిక్ గ్రోత్. సో బయట నుంచి పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరు. ఒక పక్క ఏమో ఇన్ఫ్లేషన్, ప్రజలు వస్తువులు కొనరు, వస్తువు రేట్లు పెరగడం, ఇన్ఫ్లేషన్ వల్ల ప్రజలు వస్తువులు కొనడం తగ్గిస్తారు. సో మన దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి, అలాగే రేటింగ్ తక్కువగా ఉంది. బయట నుంచి పెట్టుబడిదారులు రారు, కొత్త కంపెనీలు రావు, కొత్త ఉద్యోగాలు రావు. దానివల్ల ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎకనామిక్ గ్రోత్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద implications of high CAD and BOP in Indian economy that you should remember. సో సప్లై సైడ్ మెజరర్స్. సో మనం ఏం చేయాలి, అప్పుడు ఇంపోర్ట్స్ తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి. సో ఇంపోర్ట్స్ని డిక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచాలి. సో దానికోసం ఏం చేయాలి, ప్రభుత్వం ఖాళీగా ఏమి ఉండదు. ఆ సిచ్యువేషన్ ప్రభుత్వానికి కూడా తెలుసు. క్యాడ్ పెరిగితే ప్రాబ్లం, బిఓపి క్రైసిస్ వస్తే ప్రాబ్లం. కాబట్టి వీలైనంత ఫారెక్స్ కరెన్సీ మనం ఎర్న్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలని కొత్త కొత్త స్కీమ్స్ పెడతా ఉంటుంది. సో ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ఇండియాలో, ఎక్స్పోర్ట్స్ పెంచడం అంటే మనీ ఇండియాలోకి వచ్చింది. బయట వాళ్ళు మన వస్తువులు కొన్నప్పుడు వాళ్ళు డబ్బులు పే చేస్తే మనకే వస్తాయి. సో పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్ ఏంటంటే మన ఇంపోర్ట్స్ని తగ్గించుకొని ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి. ఎలక్ట్రానిక్స్, ఫార్మా, సోలార్ కాంపోనెంట్స్ బయట నుంచి వస్తున్నాయి ప్రజెంట్. అవి ఇండియాలో తయారు చేసుకుంటే మనం వాడుకోవచ్చు, ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి. అలాగే బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసి దానివల్ల మనీ వస్తాయి. సో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, మెయిన్లీ ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్, ఇంటిగ్రేటింగ్ అవర్ ప్రొడక్ట్స్ ఇంటూ గ్లోబల్ వాల్యూ చైన్స్. సో ఎక్స్పోర్ట్స్కి సంబంధించి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఏంటంటే మన దగ్గర ప్రొడ్యూస్ చేసే వస్తువుల యొక్క క్వాలిటీ, అలాగే తక్కువ ధరకు ప్రొడ్యూస్ చేస్తే బయట దేశాల వాళ్ళు మనకి కొంటారు, దానివల్ల మనీ వస్తాయి. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్. పిఎం గతిశక్తి యోజన, గతిశక్తి స్కీమ్. సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ రెడ్యూస్ చేస్తే మనం తక్కువ రేటుకే బయట దేశాల్లో అమ్మవచ్చు. సో లాజిస్టిక్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి, ఇంప్రూవింగ్ ద ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, ఈ పర్పస్లో ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. అలాగే ట్రేడ్ అగ్రిమెంట్స్. మన వస్తువుల మీద, ఫర్ సపోజ్ మనం ఒక వస్తువు 10 రూపాయలకి ఆస్ట్రేలియాకి తీసుకుపోయినాం, వాడు 5 రూపాయలు ట్యాక్స్ వేసిండు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎంత కమ్మాలి, 15 రూపాయలకి. అదే ఆ కంట్రీతో మాట్లాడుకొని నీ వస్తువులు నా కంట్రీలోకి రానిస్తా, నా వస్తువులు నీ కంట్రీలోకి రాని, మనం ఇద్దరం కూడా ట్యాక్స్లు వేసుకోవద్దు అంటే ఇండియా పెన్ను ఆస్ట్రేలియాలో ఎంత అమ్ముతారు, 10 రూపాయలకే అమ్ముతారు. సో వీటిని మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటాం. అర్థమైందా? సో టరీఫ్స్ లేకపోతే మన వస్తువులు తక్కువ రేటుకే బయట దేశాల్లో అమ్మొచ్చు. ఆ టరీఫ్ లేకుండా ట్రేడ్ అగ్రిమెంట్స్ మాట్లాడుకోవటం. ఆల్రెడీ ఇండియా చాలా కంట్రీస్తో ట్రేడ్ అగ్రిమెంట్లు మాట్లాడింది. సో మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రమోట్ రిన్యూవబుల్ ఎనర్జీ. కోలు, ఆయిల్ డిపెండెన్సీ తగ్గించిన అనుకో, వాటికి పెట్టే డబ్బులన్నీ ఇండియాలో మిగిలిపోతాయి. సో సోలార్, ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ,
ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రో ఎనర్జీ హైడల్ ఎనర్జీ. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే రిన్యూబుల్ అవి ఎప్పటికీ ఉంటాయి. అలాగే మనం కోలు ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో ఇంపోర్ట్ డిపెండెన్సీ రెడ్యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇవి సప్లై సైడ్ ఆర్ స్ట్రక్చరల్ మెజరర్స్. సో స్ట్రక్చరల్ మెజరర్స్ అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇండియన్ ఎకానమీలో ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి తీసేయాలి. అలాగే డిమాండ్ సైడ్ అండ్ మానిటరీ మెజరర్స్ అంటాం. సో ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్ ఇంటర్వెన్షన్, ఎప్పుడైతే రూపీ వీకెన్ అయిందో పెట్టుబడిదారులందరూ వెళ్ళిపోతారు, కాబట్టి రూపీ వీకెన్ అవ్వకుండా ఆర్బీఐ చూసుకుంటా ఉండాలి. క్యాపిటల్ కంట్రోల్ మెజరర్స్, ఇండియాలోకి అంటే ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్స్ని కాస్ట్లీ చేయాలి. ఓకే, సో గోల్డ్ మీద ఎక్కువ ఇంపోర్ట్ ట్యాక్స్ వేయడం వల్ల గోల్డ్ కాస్ట్లీ అయిపోద్ది, ఎక్కువ రేట్ ఉంది కాబట్టి పీపుల్ కన్జంప్షన్ తగ్గిస్తారు. సో దానివల్ల మనీ గోల్డ్కి పెట్టడం అనేది తగ్గించేస్తారు, ఇంపోర్ట్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. సో ఎన్ఆర్ఐ డిపాజిట్స్, మన దేశంలో ఉన్న వాళ్ళు, మన దేశ పౌరులు పక్క దేశాల్లో పనిచేస్తున్నారు, వాళ్ళు డాలర్లో సంపాదిస్తున్నారు. నీ డాలర్లు తెచ్చి ఇండియాలో పెట్టు అంటే ఏమవుతుంది? సో మన దగ్గర డాలర్ ఫ్లో పెరిగిద్ది. సో ఎంకరేజింగ్ ద ఎన్ఆర్ఐ డిపాజిట్స్. రూపీ ట్రేడెడ్ సెటిల్మెంట్, సో మనం ఇరాన్లో కానీ రష్యాలో కానీ ఆయిల్ కొన్నామనుకోండి, డాలర్స్లో అయితే అమెరికన్ డాలర్కి డిమాండ్ పెరిగింది, అదే రూపీస్లో అయితే అమెరికా డాలర్తో మనకు సంబంధం లేదు. సో ఇక్కడ రూపీ ట్రేడ్ సెటిల్మెంట్స్ ఆర్ ఫేవరబుల్. సో వీలైనంత ఎక్కువ సందర్భాల్లో మన రూపీ ఆ కంట్రీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ కరెన్సీ మనం యాక్సెప్ట్ చేసేలాగా అగ్రిమెంట్లు చేసుకుంటే డాలర్ డిపెండెన్సీ తగ్గిద్ది, ఆటోమేటిక్గా రూపీ స్టెబిలైజ్ అయింది. సో నెక్స్ట్ మసాలా బాండ్స్. సో మసాలా బాండ్స్ అంటే పక్క దేశాల్లో మనం అప్పు డాలర్లో తీసుకున్నప్పటికీ పే చేసేటప్పుడు రూపాయల్లోనే పే చేస్తాం. సో అప్పుడు రూపీ డిప్రిషియేట్ అయినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో రూపీ డిప్రిషియేట్ అయినా కూడా ప్రాబ్లం ఉండదు. సో అంటే మనకి కరెన్సీ కన్వర్షన్ అనేది డస్ నాట్ బికమ్ ఏ ప్రాబ్లం వెన్ వీ ఇష్యూ ద మసాలా బాండ్స్. సో ఇవి డిమాండ్ సైడ్ ప్రాబ్లం అయితే ఇవి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ రాయాలి మీ క్వశ్చన్కి. ఓకే, సో ఓవరాల్గా ఎక్స్టర్నల్ సెక్టర్ ఎంటైర్ చాప్టర్ టచ్ అయింది. సో క్వశ్చన్ 10 మార్కులకు అయినప్పటికీ ఎక్స్టర్నల్ సెక్టర్లో అన్ని కాంపోనెంట్స్ టచ్ చేయాలి. సో ఇంట్రొడక్షన్లో 3-4 లైన్స్, ఓకే, బాడీలో ఏదైతే కీ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ రాయాలి. కన్క్లూజన్లో సో దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు అడ్రస్, స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, డిమాండ్ సైడ్ ప్రాబ్లమ్స్. సో 2-3 లైన్స్లో మినిమం రాసేయాలి. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఎకానమీ మెయిన్స్ క్వశ్చన్